ఏబేలు ఏం చేశాడంటే ఏబేల్ని కయ్యోని చంపేశాడు అనమాట. చంపేసినప్పుడు ఆయనకి ఎవరికీ తెలియలేదు అనుకున్నాడు. ఏమీ చూడలేదు, ఎవరికీ తెలియదు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు ఏబేలు చంపాడంటే తినలోనికి అసూయ అనేది వచ్చింది. ఏబేలు ఇచ్చే అర్పణ దేవుడికి అంగీకారంగా ఉంది, అంగీకరించాడు ఏబేలు యొక్క అర్పణ. మరి కయ్యోని ఇచ్చే అర్పణ అది శ్రేష్టమైనది కాదు, దేవునికి అంగీకారంగా లేదు అంటే మరి ఆ అర్పణలో ఏదో దేవునికి అయిష్టమైంది ఉంది కాబట్టి ఆ అర్పణ దేవుడి సన్నిధికి చేర్చబడలేదు. ఏబేలు యొక్క అర్పణ దేవుడికి అంగీకారమైంది అంటే ఆయన దేవునికి సంతోషపెట్టే రీతిగా, దేవుని ఆనందింపజేసే రీతిగా, దేవునికి అంగీకారమైన రీతిగా మరి ఏబేలు అర్పణ ఇచ్చాడు. ఆ అర్పణ పెట్టి దేవుడు ఆనందించడానికి పెట్టి మరి దేవుడి మీద తనకి కోపం కాకుండా తమ్ముడి మీద కోపం వచ్చింది. తమ్ముడు ఇచ్చిన అర్పణ తీసుకుంటున్నాడు, ఈ తమ్ముడనేవాడు లేకపోతే నా అర్పణ తీసుకుంటాడు కాదా అని ఊహించి ఉండొచ్చు. మరి కయ్యోను మరి తమ్ముడిని ఏం చేశాడంటే ప్రేమగా మాట్లాడి పొలంలో తీసుకువెళ్ళి తమ్ముడిని చంపేశాడు. చంపేసిన సంగతి ఎవరికీ తెలియలేదు అనుకున్నాడు. కానీ ఏబేలు యొక్క రక్తమంట దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. చనిపోయినప్పుడు కూడా ఆయన రక్తము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే కయ్యోన్ని దేవుడు దర్శించి, కయ్యోను నీ తమ్ముడు ఏడంటే నీవే నా తమ్ముడికి నన్ను కావలిగా ఉంచావా, నన్ను కాపరిగా ఉంచావా, నా తమ్ముడు ఎక్కడెళ్ళాడు నాకేం తెలుసు అని ఆయన తన పాపను ఒప్పుకోలేదు, పశ్చాత్తాపం రాలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన గర్వ హృదయంతో దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ తమ్ముడు కారుసిన రక్తము మొరబెడతా ఉంది, నీ తమ్ముడు రక్తము మొరబెడతా ఉంది. ఆయన రక్తం నేను చూశాను, ఆయన ప్రార్థన నేను చూశాను, నువ్వు చేసింది అయినా సరే నువ్వు పాపం చేసావు, నువ్వు పాపాన్ని ఒప్పుకోవా, నీవు పాపాన్ని ఎక్కడెట్టుకున్నావు, నీ ఎదుటెట్టుకున్నావు, నీ ఇంటెట్టుకున్నావు, అది మరి నీకు నాశనం చేస్తుంది, కీడుని చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఎందుకు ఇలా చేస్తామని కయ్యోని అడిగాడు. అంటే తన చేతులు రక్తముతో నింపబడ్డాయి. తను భయపడలేదు, దేవుని యందు గర్వంగా ఉన్నాడు. కాబట్టి మరి పశ్చాత్తాపడలేదు. అయ్యో తొందరపడి నా తమ్ముడిని నేను చంపేశాను, నాకు మరి శాపం నుండి నాకు విముక్తినియ్యి, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో ఆయన బ్రతిమాలినట్లు కనబడలేదు. తన చేతులు పాపంతో నిండి ఉంది. మరి ఇలాంటి పాపపు చేతులు మన చేతుల్లో ఉన్న రక్తాన్ని లేకపోతే మనకు తెలియకుండా ఎప్పుడైనా మనకి ఎవరికైనా అన్యాయం చేసామేమో. కాబట్టి ఈ పాపము మన చేతుల్లో ఉంటే మన చేతులు దేవుని వైపు చాపితే మరి ఆ ప్రార్థన దేవుడు వినడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఈ రక్త దోషం పోవాలి అంటే నీవు కడుక్కోవాలి. దేని చేత కడుక్కోవాలి? నీటితో కడుక్కోవాలి. దేని చేత కడగబడాలి? దేవుని వాక్యం చేత కడగబడాలి. దేవుని సన్నిధిలో మనం తెలుసో తెలియకో తొందరపడి అసూయతో కానీ చాలా సందర్భాల్లో దేవుని తెలుసు కూడా, దేవుని వాక్యం వింటూ కూడా, దేవుని మందిరాన్ని ఆచరిస్తూ కూడా చాలా విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. కానీ పశ్చాత్తాపం ఏదో దేవుడు ఏదో వింటాడులే, దేవుడు మాట్లాడుతూ ఉంటాడులే, ఆయన కృపామయుడులే, ఆయన కనికరిస్తాడులే, ఆయన క్షమిస్తాడులే అనుకుంటాం. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామందిని మీ పాపములు క్షమించబడ్డ ఇక పైన పాపం చేయకండి అన్నాడు. కడగబడిన తర్వాత, క్షమించబడిన తర్వాత మరలా మనం పాపం చేయకూడదు. చాలామంది వింటున్నారు, ప్రభా నేను ఈ పాపం చేశానని క్షమించు, ఆ పాపం చేశాను క్షమించు అంటున్నారు, మరలా అదే పాపం చేస్తూ ఉన్నారు. క్షమించబడిన తర్వాత మరలా మనం పాపం చేయకూడదు. క్షమించబడిన తర్వాత దేవునికి దుఃఖాన్ని కలిగించే పనులు మనము చేయకూడదు. దేవుడే మన ప్రార్థన వినకపోతే ఇంకెవరు వింటారండి? అసలు మనుషులు ఒక రోజు వింటారు మన మొర, ఏదో మనం చెప్పిన కష్టాన్ని అయితే వింటారు కానీ మనకి సహాయం చేయరు. కానీ మన కష్టాన్ని విని మన కష్టానికి తగిన సహాయం కూడా దేవుడు చేస్తాడు. మరి ఆ దేవుడే నీ సహాయం చేయకుండా ఆయన ముఖంగానే దాచుకుంటే మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుంది? గాల
నీ చేతుల్లో పాపం ఉందేమో. ఏబేలుని చంపి కయ్యోని చేతిలో పాపం ఉంది. దేశదిమరైపోయాడు. ఎంత శాపానికి గురయ్యాడంటే, నువ్వు పంట పండిస్తావు కానీ ఆ పంట సారం పోతుంది, ఫలభరితం ఉండదు, ఏ విషయంలో నీకు ఆశీర్వాదం ఉండదు. నీ భూమి మీద నీ దినాలన్నీ కూడా వేదనతోనే, నీ దినాలన్నీ కూడా బాధతోనే. నీలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. భూమిలో పంట అనేది సారం తగ్గిపోతూ ఉంటుంది. శ్రేష్టమైనది నువ్వు అనుభవించలేవు. శ్రేష్టమైన ఆనందాన్ని, శ్రేష్టమైన సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే నీ తమ్ముని చంపి నీ తమ్ముడు నీతిమంతుడు రక్తానికి నీవు దోషివయ్యో. నీతిమంతుడిని నువ్వు చంపివేశావు. ఆ పాపము నిన్ను పట్టుకుంది కాబట్టి నీ చేతిలో పాపం ఉన్నది, నీ చేతుల రక్తముతో నిండి ఉన్నది. కాబట్టి నీ చేతిలో ఉన్న ఆ పాపాన్ని ఏం చేయాలి? మిమ్మల్ని కడుక్కోవాలి. దేవుని వాక్యం చేత కడగబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు కడగబడాలి. కడిగి నువ్వు శుద్ధి చేయబడాలి, శుద్ధి అయిపోవాలి. ఇంకంతే. ఇంకా పాప దోషము నీ మీద ఉండకూడదు, పశ్చాత్తాపడాలి. దావీదు పాపం చేశాడు. దావీదు దేవునికి ఆయుష్కరమైనది ధర్మశాస్త్రాన్ని తప్పాడు. పొరుగువారి భార్యని ఆశించొద్దన్నాడు, భార్యని ఆశించాడు. నరహత్య చెయ్యొద్దన్నాడు. మరి బత్షెబ భర్త అయిన ఊరియాను చంపించాడు. ఆయన చంపించాడు. ఆ పాపంలో ఈయన కూడా పాలుభాగస్తుడయ్యాడు. ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు. ఎవ్వరూ చూడలేదు. నేను రాజుని కదా, రాజుని కూడా విడిచిపెట్టలేదండి పాపం. నేను రాజుని కదా, నాకు అధికారం ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లిపోతుందిలే అనుకున్నాడు దావీదు. ధర్మశాస్త్రాన్ని తప్పాడు. పొరుగువారి భార్యని ఆశించి, అధికారం ఆయనకి లేనప్పటికీ ఆశించాడు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి పాపం మీద పాపం చేయడం ప్రారంభించాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. మరి దేవుడు తన పాపాన్ని బయలుపరచడానికి యోనాతాను దేవుడు వాడుకున్నాడు. యోనాతానుతో దేవుడు మాట్లాడి, యోనాతాను మరి దావీదు దగ్గరికి వెళ్ళి ఒక ఉపమాన రీతిగా దావీదు చేసిన పాపాన్ని బయట పెట్టాడు. ఆకాశమును సాక్షిగా పెడుతున్నాడు, భూమిని సాక్షిగా పెడుతున్నాడు. దేవుడు నీలో ఉన్న పాపాన్ని బయట పెట్టడానికి ఏదో ఒక సాక్ష్యాన్ని దేవుడు నీ ముందుకు తీసుకొని వస్తాడు. ఆ సాక్ష్యము ఇతర ద్వారాగా నువ్వు బయట పట్టక ముందే నువ్వు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి.